ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ అలానే ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? హాయ్, సూపర్ ఫైన్ మాధురి. ఓకే, సో ఇవాళ రీసెంట్గా ఏంటంటే సోషల్ మీడియా అలా 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 స్వైప్ చేస్తూ ఉంటే ఒకటి కనిపించింది మెసేజ్. ఆ మెసేజెస్ నాకేనా అందరికీ వస్తున్నాయంటే చాలా మందికి కూడా వస్తున్నాయి. చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు ఈ టాపిక్ ని మనం డిస్కస్ చేయకూడదు అని చెప్పేసి మీ ముందు పెట్టడం జరుగుతుందమ్మా. యాక్చువల్గా వెరీ గుడ్. ఏంటంటే, యూ వాంట్ ఎనీ ప్లెజర్స్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ దిస్ నెంబర్. విల్ గివ్ యూ యువర్ రిక్వైర్మెంట్, విల్ ఫుల్ఫిల్ యువర్ రిక్వైర్మెంట్. వాళ్ళ అంటే నీడ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ కాంప్లెక్షన్, ఫేర్, స్కిన్ టోన్, వీళ్ళందరూ ఏంటి అంటే అమ్మాయిలకి అబ్బాయిలు పంపిస్తున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక ప్రాస్టిట్యూషన్ ఆన్లైన్ లో జరుగుతుంది, మేల్ ప్రాస్టిట్యూషన్. అసలు ఫ్యూజులు ఏంటి, అబ్బాయిలు కూడా ఇలా చేస్తారా అని చెప్పేసి అనిపించింది. మళ్ళీ తర్వాత అనిపించింది, అమ్మాయిలు అన్ని రకాలుగా ఎందుకు పడాలి, అబ్బాయిలు కూడా పడొచ్చు కదా, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఎందుకు కాకూడదు అని చెప్పేసి అనిపించింది. ఏంటంటారు అసలు? ఇలాంటివి ఎప్పుడు విని ఎరగలేదు. కలి భగవానుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు రా. నెమ్మదిగా నడుస్తూ వస్తాడేమో అని అనుకుంటే ఆయనకు ఆత్రం ఆగట్లేదు. తొందరగా వచ్చేయాలని తెగ ఆత్రపడిపోతున్నాడు పాపం. కాలం తొందరగా అంతమైపోద్ది అంటారా? అంతమైతే అవ్వదు. ఇంకా ఇలాంటివి ఎన్ని వినాలి, ఎన్ని దారుణాలు వినాలి, ఎన్ని వింతలు, చెవులు వినకూడనివి, కళ్ళు చూడనివి, నోరు పలకనటువంటివి చాలా చాలా వినాల్సమా. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు నేను కూడా విన్నాను, ఎవరో చెప్పగా విన్నాను తప్ప ఏదో అనుకున్నానే తప్ప నేను అంత సోషల్ మీడియాలో ఈ వైపు నేను ఎక్కువగా పట్టించుకోను, పరిశీలించను. అయితే ఏమైందంటే ఇది కూడా చెయ్యాలి, పట్టించుకోవాలి అని నాకు ఇప్పటి నుంచి తెలిసింది. ఇప్పటి నుంచి మహాబాగా పట్టించుకుంటా. అయితే ఏంటంటే ఇదివరకు అంటే ఆడవాళ్ళు తిరిగితే తప్పు, ఆడవాళ్ళని ఇంకొక పేర్లు పెట్టి పిలవడము, ఆడవాళ్ళని వేరేగా చూడటము, ఆ అమ్మాయిని పూర్తిగా టోటల్గా విసర్జించేసేటట్టు, కుళ్ళి బాధలు పడేటట్టు చేస్తున్నారు మాటలతో కానీ, వెలివేయడంలో కానీ. అయితే ఇప్పుడు మేము కూడా తక్కువ కాదు అని చెప్పి, అంటే వీళ్ళు ఏ పని చేసినా ఏమీ పర్లేదు కదా, మగవాడు అని అచ్చువసినట్టు వదిలేశారు కదా. కానీ ఆడది తన ఒళ్ళు అమ్ముకునే దానికి రీజన్ ఉంటుంది, కానీ మగవాడు ఒళ్ళు అమ్ముకోవడం అన్నది నిజంగా పాకెట్ మనీ. మరి పాకెట్ మనీ కావద్దు. సో ఇది కూడా ఒక ప్రొఫెషన్ గా ఎంచుకుంటున్నారు. చేస్తున్నారు అన్ని ప్రొఫెషన్స్ తో పాటు. ఇది ఏం తప్పు చేసింది చెప్పు? మరి ఈ కాల పరిస్థితులు బట్టి ఇది కూడా చేయాలి అలా అనిపిస్తోంది, కర్మ కాకపోతే. అయితే ఏంటంటే ఇది ఎట్లాగొస్తోంది అంటే, ఇది ఆడపిల్లలు మగ పిల్లలు అని కాదు ఇక్కడ లెక్క, ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది పెట్టాలి. ఏజ్ అనేది ఇక్కడ అసలు ఎక్కడ మనం పట్టించుకోకూడదు. 15, 16 నుంచి కాలేజీ, ఇంటర్ దగ్గర నుంచి తీసుకుందాము. ఇంటర్ దగ్గర నుంచి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎవరేమనుకున్నా నాకు నష్టం లేదు, కానీ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. పాడి మీద పడుకునే మగవాడి వరకు కూడా ఈ వైపరీత్యం అనేది ఉన్నది. అయితే ఏంటంటే మగవాడు కాబట్టి సంఘం ఏం చేసినా చెల్లుబడి అవుతుంది అని చెప్పి ఒక ముద్ర వేసేశారు. మరి ఆడవాళ్ళు చేస్తే ప్రాస్టిట్యూట్ అని పెట్టినప్పుడు మగవాడికి కూడా ఏదో ఒక పేరు పెట్టాలి కదా. వాడు చేసేది తప్పే కదా. అంటే పాకెట్ మనీ కోసం ఆడవాళ్ళు చేసేది అదే కదా, పాకెట్ మనీ కోసం, షాపింగ్ కోసమే కదా. మరి వీళ్ళు చేసేది అదే కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలకి తన గర్ల్ ఫ్రెండ్స్కి డబ్బులు ఇవ్వడం కోసము వీళ్ళు ఆ పనులు చేస్తున్నారు. ఉద్యోగాలు ఉండవు, పల్లెటూరుల నుంచో ఎక్కడి నుంచో వస్తారు, ఈ సొసైటీకి, ఈ హైఫైకి అలవాటు పడిపోయి మరి అంత డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం రావాలి. ఎప్పుడు వచ్చాను, చదువులు కూడా అంతంత మాత్రం వానాకానం చదువులు, అప్లికేషన్ రాయడమే రావటం లేదు, లీవ్ లెటర్ రాయడమే రావటం లేదు కొంతమందికి, అలానే అందరూ కాదు కొంతమందికి. మరి వాళ్ళకి ఉపాధి ఎట్లా? ఆడవాళ్ళకి అంటే పోనీ సంఘం అన్నట్టు ఇలా అనుకుందాం. మరి మగవాళ్ళకి ఏం ఉపాధి ఉంది? రాళ్ళెత్తి వెత్తి అది సినిమాల్లో చూపించడం, ఏదో సైకిల్ సంపాదించేసి నెక్స్ట్ మళ్ళీ రీల్లోకే ధనవంతులు అయిపోయినట్టు, అవి సినిమాల్లో, కానీ ఇక్కడ మనకు సాధ్యం కాదు కదా. మరి వీళ్ళు ఎలా ఉపాధి? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మరి కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి, అంటే 16లోకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ కావాలని అని అనిపిస్తుంది. అటువంటిప్పుడు మరి వాళ్ళు కావాలి అంటే ఉత్తినే రారు కదా. వాళ్ళు షాపింగ్కి తిప్పాలంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పేరెంట్స్ ఇవ్వరు. నీకు హాస్టల్ ఫీజు, స్కూల్ ఫీజే తప్ప ఈ ఎక్స్ట్రావి వాళ్ళు ఇవ్వరు. కాబట్టి వీళ్ళు కూడా సోషల్ మీడియాలో వెతుక్కునేటప్పుడు
ఈ ఆడపిల్లలు కావచ్చు, ఆడవాళ్ళు కూడా, ఆంటీల్లాంటి వాళ్ళు కూడా, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఈ చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. బా ఎంత ఘాతుకాలు తెలుసా? అసలు తవ్వుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తామో అసలు అర్థం కావట్లేదు. చాలా చాలా ఎంత భయమేస్తుంది సొసైటీలో. అంటే మగ పిల్లల కన్నా తల్లిదండ్రులు భయమేసేస్తోంది. పిల్లలు ఏ చెడు ఆడావిడికి లోబడతారు అని. వాళ్ళు అలాగే. అంటే ఇక్కడ ఉచ్చం నీచం అనేది పోయిందిరా. ఏజ్ అనేది లేదురా. 60 ఏళ్ల మగవాడు 20 ఏళ్ల ఆడదాన్ని చక్కగా పెళ్ళిళ్ళు ఉండవు, మాకు అక్కర్లేదు, ఇంట్లోనే ఉంచేసుకోవడము, వాళ్ళ ద్వారా పిల్లల్ని కనేయడము. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, భర్తలు వదిలేయడమో లేకపోతే వద్దనుకోవడమో, వీళ్ళకి నచ్చినట్టుగా భర్త లేకపోతే ఇక వాడు ఇంక అంతే సంగతులు, వాడు వద్దు. ఈ మగపిల్లల్ని ఇంటికి ఎవరైనా వచ్చి చుట్టుపక్కల వాళ్ళు అడిగారు అనుకోండి, ఏమని అంటే మా అక్క కొడుకును, ఇంకా వరసలు కూడా చచ్చిపోయినాయి. అంతేలేండి, అవును. వరసలు కూడా చచ్చిపోయినాయి. నమ్మేస్తారు కదా, అంత మరి డిఎన్ఏలు ఎవరు పట్టు కూర్చోరు కదా. మా అక్క కొడుకను లేదా మా ఏదో ఒక వరస, మా తమ్ముడను చెప్పేయడమే. కామాతురాణం, నా భయం, నా లజ్జ, నా సిగ్గు, నా శార్థం ఏమి ఉండవు అని ఎంత డెలిబరేట్ అయిపోయారంటే, అట్లాగా అయిపోవడం వల్ల ఏమవుతుంది, చెప్పేస్తారు మా తాలూకా వాళ్ళని. చక్కగా ఈ పిల్లలకి గ్రౌండ్ క్లియర్, వెళ్ళిపోతారు, ఈ డబ్బులు వచ్చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఎట్లాగైపోయిందంటే సొసైటీ, ఎటుతిరిగి ఎటొచ్చి చూసినా కామము డబ్బు, ఈ రెండిటి మీద విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఆ నోటికి కావాల్సింది తిండి. ఆ తిండి ఎక్కడి నుంచి వస్తుంది, కష్టపడి సంపాదించే నేచర్ పోయింది. ఆ ఉద్యోగం చేసి సంపాదించే నేచర్ పోయింది. మరి ఎట్లా వస్తుంది, అందరికి తలుచుకోగానే కావాలనిపించేస్తుంది అసలు. ఇమ్మీడియట్ మనీ అంటే ఇది ఒక్కటే వే అనమాట. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. కథ చెప్పిన తర్వాత మన అంశంలోకి వెళ్ళిపోదాము. అయితే ఒకానొక సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, ఇది ప్రతిదీ శాస్త్రవచనమే నాన్న, నా సొంతంగా నేను ఏది చెప్పింది లేదు. అయితే బ్రహ్మదేవుడు ఒక సభ పెట్టుకున్నారనమాట. ముక్కోటి దేవతలందరూ వచ్చారు. దాన్ని సభలోకి ఈ కలిపురుషుడు, అంటే ఇంకా కలి అబౌట్ టు స్టార్ట్ అన్నమాట. ఆ సమయంలో కలిపురుషుడు విచిత్రంగా నల్లని ఆకారంతో, ఎర్రని గుడ్లతో, తన అంగాన్ని ఎడం చేత్తో పట్టుకుని నాలికని కుడి చేత్తో కొట్టుకుంటూ సభలోకి వస్తాడు. వచ్చేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా అంటే అనుకుంటున్నారు కానీ అంత తొందరగా కలి ప్రవేశం వచ్చేస్తుందని ఎవరు అనుకోలేదు. అనుకోబోయేటప్పటికి బ్రహ్మ ఏమన్నారంటే, ఏమయ్యా కలి, ఏమిటి ఇలా వచ్చావేమిటి నువ్వు అంటేను, నా రాక చాలా తొందరగా, అంటే నా రావాల్సిన సమయం చాలా లేటు ఉన్నప్పటికీ ఇప్పుడు నా అవసరం తొందరగా ఎక్కువయింది, నా రాక తథ్యమైంది అని చెప్పాడు. అయితే కరెక్టే, అది కూడా నేను చూస్తున్నాను. ఈ సమయంలో నీ రాక కలిలో, అంటే కలియుగంలో, కలికాలంలో తప్పనిసరి అయింది కాబట్టి ఇంత ఎక్కువగా పెచ్చు పెరిగిపోతున్నాయి, తక్షణమే నువ్వు భూలోకానికి వెళ్ళు అని చెప్పి భూలోకానికి కలిని పంపించాడన్నమాట. అంటే ఇది మామూలుగా కథగా చెప్పుకున్నప్పటికీ మనకి చూడండి, గత 15 ఏళ్ల నుంచి ఈ సోషల్ మీడియాల్లో కానీ, నార్త్ సైడ్ కానీ, ఇంకా ఇక్కడ అక్కడ అని లేదు, విజృంభించేసి యథేచ్ఛగా వావి వరసలు లేవు, తల్లిదండ్రి లేదు, అన్నా చెల్లెళ్ళు లేదు, తల్లి కొడుకులు కూడా లేదమ్మా. చాలా దారుణమైపోయింది. అంటే ఒక మగ ఒక ఆడై చూస్తున్నారా, ఒక మగ ఒక ఆడైతే చాలు, అది ఏ బంధమా, ఏ రిలేషనా, వయస్సా, ఏది అనేది లేకుండా అయిపోతుంది. చాలా ఎంత దారుణంలోకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడే. అంటే 2025లోనే ఇన్ని దారుణాలు చూస్తున్నామంటే ఇంకా ముందు ముందు ఎట్లా? పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కూడా బయటికి పంపించాలంటే భయమేస్తోంది. ఎందుకంటే ఆ వైరస్ అందరికీ అంటుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్న పిల్లల్ని కూడా, ఇదంతా ఇవాళ రేపు ఫ్యాషను. ఒకప్పుడు మనకి పబ్బులు ఉన్నాయా అమ్మ? లేవు. ఒకప్పుడు ఈ చిరిగిపోయిన ప్యాంట్లు, మోకాళ్ళు ఊడిపోయిన ప్యాంట్లు ఉన్నాయా? మరి ఇప్పుడు ఎందుకు అంత విచ్చలవిడితనం అయిపోయింది అంటే, మనం ఏంటంటే ఫ్యాషన్లోకి వెడుతున్నాము, మనం అప్డేట్ అవుతున్నామని వెనక్కి డేట్లోకి వెళ్ళిపోతున్నాం తప్ప ఇది అప్డేట్ కాదు. సంస్కృతిని నాశనం చేసేసుకుంటున్నాము. దీనికి కారణము ప్రప్రథమంగా తల్లిదండ్రులే. సమాజం తర్వాత, సోషల్ మీడియా తర్వాత, మిగతావన్నీ తర్వాత. మన పిల్లలు మనకి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెడుతున్నారు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుని ఇంట్లోకి వస్తున్నారు అనేది వీళ్ళకి లేదు. ఈ తల్లిదండ్రులే అలా వేరే మార్గంలోకి పెడుతున్నప్పుడు పిల్లల్ని అనే హక్కు ఎవరికి ఉంది? ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా మంది మనకి నిన్న చాలా జరిగినాయి. తల్లి వేరే మార్గం పట్టేసి సూసైడ్ చేసేసుకుంటే పిల్లలు మరి ఏమైపోతారు? ఆ 13 ఏళ్ల 14 ఏళ్ల పిల్లలు ఏమైపోతారు? ఇటు తల్లి మార్గం పట్టాలా, బయట తెలిసి తెలియని ఈ క్రూర మృగాలలోకి వెళ్ళాలా? అంటే ఎవరికి మట్టుకు వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారా? నేను ఇలా ఉన్నాను, చాలు, గడిచిపోతే చాలు అన్నట్టు చూస్తున్నారు. చాలా ఇన్సిడెంట్స్ చూసాం కూడా మనం. చాలా. అయితే దీంతో పాటు
భార్యాభర్తల బంధం కూడా చాలా బాధాకరంగా అయిపోతుంది. అంటే భార్యలు ఏం చేస్తున్నారు, కుక్కర్లలో పెట్టి చంపేసి ఉడకబెట్టి దాన్ని నూడిల్స్ లాగా చేసేసి నానా రకాలుగా ఛిద్రం చేశారు. ఎక్కడైనా కూరగాయలు వండుకోవడం విన్నాం, పప్పు వండుకోవడం విన్నాం కుక్కర్లో, కానీ భార్య పార్ట్స్ను కూడా వండుకుని చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇటు భార్యలు తక్కువేం కాదు, అంటే ఇద్దరు నేను తక్కువ అన్నట్టుగా వీళ్ళు కూడా సెల్ఫీల దాకా తీసుకెళ్ళిపోవడము, సెల్ఫీలు తీసుకోవడము, కడుపులో కక్షలు పెట్టుకోవడము, సెల్ఫీ నిమిత్తంగా భర్తను తీసుకెళ్ళి తోసేయటము. అంటే ఈ వివాహ వ్యవస్థ ఎట్టెళ్ళిపోతోంది, భార్యాభర్తల బంధం ఏమైపోతోంది? దీనికి కారణాలు ఏంటి అంటే కనుక చాలా కారణాలు ఉన్నాయి. సైకలాజికల్ డిజార్డర్ అంటారు. యాజ్ ఎ సైకాలజిస్ట్ ఒక్కొక్కటి నేను విశదంగా చెప్తాను. తప్పకుండా అండి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. తప్పకుండా. సో నిజంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటే ఒక పక్కన ఆడవాళ్ళని కూడా విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అవును. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రొఫెషన్ వచ్చిందంటే ఆడవాళ్ళు ఇంకెంత దిగజారిపోయారు అన్నట్టుగానే ఇక్కడ అర్థమవుతుంది. ఆ. వీళ్ళే టార్గెట్ గా కనిపిస్తున్నారు. అంతేగాని వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవసరాలకి వీళ్ళు ఈ విధంగా మారారు అన్నది మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఏదన్నా కూడా దీని గురించి, టాపిక్ గురించి నేను బయట పెట్టాలి అనుకున్నాను. దానికి సంబంధించి చక్కగా మీరు విశ్లేషించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాన్న.